ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ప్రియమైనటువంటి వారలారా, మరొక నూతన దినములోనికి ప్రవేశించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ దినాన్ని బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినపు వాక్య ధ్యానము 139వ కీర్తన 3వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడైనటువంటి దావీదు దేవునితో సంభాషిస్తున్నటువంటి ఈ సంభాషణ మనం వింటున్నప్పుడు నిశ్చయముగా నీ పట్ల దేవుడు ఒక అనాది సంకల్పమును కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయంలో ఏమాత్రము సందేహం లేదండి. దావీదు అంటున్నాడు, ఇక్కడ నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఒక నరుని యొక్క నడకను పడకను అంత చక్కగా దేవుడు పరిశీలన చేస్తున్నాడంటే నరుని పట్ల లేదా నీ పట్ల దేవుని యొక్క బాధ్యత ఎంత గొప్పదో, దేవుని యొక్క ఆయన యొక్క కృప ఎంత గొప్పదో మనం ఆలోచించినట్లయితే అది ఆలోచనకు అందనటువంటిదిగా ఉన్నది. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, అంత మాత్రమే కాదు నా చర్యలు అన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. నా నడకను పడకను, నేను నడిచేటువంటి నడకను, నేను పడుకున్నటువంటి స్థలాన్ని నీవు బాగుగా పరిశీలన చేసి ఉంటున్నావు ప్రభువా, నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు ప్రభు అంటున్నాడు. ఒక వ్యక్తి పట్ల, ఒక మనుషుని పట్ల దేవుని యొక్క అక్కర చాలా గొప్పదిగా ఉందండి. ఈ దినమున నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను చూడటం లేదు, నా ప్రార్థన వినటం లేదు, నాకు సహాయం చేయట్లేదు, అసలు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని చాలాసార్లు నీకున్నటువంటి కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, బాధను బట్టి, దుఃఖను బట్టి, వ్యాధను బట్టి, నువ్వు అనుకున్న కార్యాల్లో విషయాలు చూడకుండా ఉన్న దినాలను బట్టి నీవు దేవునితో అంటుంటావు, అసలు దేవుడు నన్ను చూడట్లేదు, అసలు దేవుడు నా ప్రార్థన వినటం లేదనుకుంటున్నావు. కానీ దేవుడైతే నిన్ను చూస్తూనే ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడైతే నిన్ను పరిశీలన చేస్తూనే ఉంటున్నాడు, నీ ప్రార్థన వింటూనే ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయం 1వ వచనం రాయబడతా ఉంది. దేవాది దేవుడు అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడతా ఉంది. రక్షింప నేరకుంటున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందగిలేదని రాయబడతాను. అందుకే దావీదు అంటున్నాడు ఇక్కడ, అయ్యా నా నడకను నా పడకను నీ పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలంటూ కూడా నీవు బాగుగా తెలుసుకుంటున్నావు. ఎందుకు తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు దేవుడు, ఎందుకు పరిశీలన చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో 33వ అధ్యాయము 13-14 వచనాన్ని మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాయబడి ఉందండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం మనం గమనించినప్పుడు, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు దావీదుని నడకను పడకను ఆయన చూచుచున్నాడు, ఆయన చర్యలన్నింటినీ ఎందుకు విచారించుచున్నాడు అన్నటువంటి విషయం గమనించినట్లయితే ఆయన వారి క్రియలు విచారిస్తూ వాళ్ళు దర్శించడానికి గమనిస్తూ ఉంటాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు నిన్ను చూచుచున్న దేవుడు ఉంటున్నాడు. అందుకే హాగరు ఆమె శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, సమస్యల గుండా వెళ్తుంటున్నప్పుడు, ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు తనకున్న ఒక కొడుకుని తీసుకుని వెళ్ళి అరణ్యంలోకి వెళ్తున్నప్పుడు ఆమె అంటుంది, చూచుచున్న దేవుడా అని కేక వేసినట్టుగా చూస్తున్నాం. అందుకే ప్రియమైనటువంటి వారలారా, చూచుచున్న దేవుడు ఎందుకు చూస్తున్నాడు, ఎందుకు విచారిస్తున్నాడు, ఎందుకు గమనిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ రాయబడతా ఉంది, వారిని దర్శించడానికి చూచుచున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన దర్శించే సమయానికి నీవు సిద్ధంగా ఉన్నటువంటి స్థితిని చూసి ఆయన దర్శించడానికి ఇష్టపడుతుంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరొక మాట ఇక్కడ రాయబడుతూ ఉంది. 2 దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయము 9వ వచనం గమనించినప్పుడు, 2 దినవృత్తాంత గ్రంథంలో 16వ అధ్యాయములో 9వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాటకి రాయబడతాం. ఎందుకు దేవుడు మన నడకను పడకను చూస్తున్నాడు అన్నటువంటి సంగతిని మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైన సత్యము ఇక్కడ రాయబడుతుంది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమనంతటా సంచారము చేయుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొను ఎందుకు చూస్తున్నాడు దేవుడు అంటే, ఒకటి ఆయన దర్శించడానికి చూస్తుంటున్నాడు. రెండో విషయం గమనించినట్లయితే యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారు ఎవరైనా కనపడతారేమో వాళ్ళు బలపరచుదామని చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నన్ను చూడలేదని అనుకుంటున్నాయేమో, దేవుడు నా ప్రార్థన వింటలేదని అనుకుంటున్నాయేమో, దేవుడు నా యొక్క కష్టాలు చూడలేదని అనుకుంటున్నాయేమో. అందుకే దావీదు అంటున్నాడు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పరిశీలన చేస్తున్నా అంటే దర్శించడానికండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎందుకు పరిశీలన చేస్తున్నా అంటే యథార్థ హృదయములు కలరేమో అని వారిని బలపరచడానికి ఇష్టపడుతున్నాడండి. మరొక మాట, మిమ్మల్ని బలపరచడానికి ఒక సత్యాన్ని మీ ముందు తీసుకురాబోతున్నాను. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనాన్ని గమనించినప్పుడు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తన బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములు అన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దైవజనాంగమా, దేవుడు ఎందుకు నీ నడకను నీ పడకను చూస్తున్నాడు, నీ చర్యలన్నింటినీ ఎందుకు పరిశీలిస్తున్నాడు అనే సంగతిని మనం గమనించినట్లయితే, వారి ప్రవర్తన బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవుని యొక్క కనుదృష్టి నీ పైన పడుతున్నది అంటే, దేవాది దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడంటే, దేవాది దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడంటే, నీ నడకను నీ పడకను మరి నీ చర్యలన్నింటినీ గమనిస్తున్నాడంటే, ఎందుకు గమనిస్తున్నాడు? మనుషుల వలె చూసి వెళ్ళిపోవడానికి కాదు, బంధువుల వలె చూసి వెళ్ళిపోవడానికి కాదు, స్నేహితుల వలె చూసి వెళ్ళిపోవడానికి కాదు, భర్త వలె భార్యను చూసి వెళ్ళిపోవడానికి కాదు, భార్య భర్తను చూసి వెళ్ళిపోవడానికి కాదు. కానీ దేవాది దేవుడు చూస్తున్నాడంటే ఆయన చూపులో ఒక అపారమైన ప్రేమ దాగుందండి. ఆయన చూపులో అత్యున్నతమైనటువంటి కృప దాగుందండి. ఆయన చూపులో అద్భుతమైనటువంటి మహిమ దాగుందండి. ఆయన చూపులో అద్భుతమైన సహాయం దాగుందండి. ఆయన చూపులో ఆశ్చర్యకరమైనటువంటి నీ పట్ల ప్రణాళిక దాగి ఉందండి. అందుకే ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము ప్రభు అయినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నడకను నీ పడకను ఆయన పరిశీలన చేస్తున్నాడు, చూచుచున్నాడు. బాగుగా చూచుచున్నాడంటే చూచినటువంటి దేవుడు నిన్ను దాటిపోవడానికి కాదమ్మా, చూచినటువంటి దేవుడు నిన్ను దాటిపోవడానికి కాదయ్యా. చూచినటువంటి దేవుడు ఇక్కడ రాయబడతా ఉంది, ఆయన నిన్ను విచారించడానికును నిన్ను దర్శించడానికును. రెండో మాట రాయబడతా ఉంది, ఆయన యథార్థ హృదయులు కలరేమో వారిని చూచి వాళ్ళు బలపరచడానికి చూస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయం గమనించినట్లయితే, అందరికీ వారి క్రియా ఫలమును బట్టి ప్రతిఫలమును ఇవ్వడానికి ఆయన చూచేటువంటి దేవుడు ఉంటున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ రాత్రి ఈ యొక్క సమయంలో దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో దేవాది దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో నిన్ను బలపరచడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఇష్టపడేటువంటి దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నీ జీవితంలో ప్రవేశించడానికి, నీ కుటుంబంలో ప్రవేశించడానికి, నీతో ఉండిపోయి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, దీవెనకరంగా మార్చడానికి, నిన్ను దర్శించడానికి, నీ యొక్క క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి, నీ యథార్థతను చూసి నిన్ను బలపరచడానికి దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. సంగమా, ఇష్టపడుతున్నటువంటి దేవుని సముఖాన నీవు, ప్రభువా నన్ను చూడయ్యా, నా నడకను నా పడకను నా చర్యలంతటిని బాగుగా
కనిపెట్టి చూడు ప్రభువా, బాగుగా చూడు ప్రభువా. నేను యథార్థ హృదయుడుగా, యథార్థ హృదయరాలుగా నీ ఎదుట ఉండటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే యథార్థతను కలిగి ఉండటానికి నాకు కృపను అనుగ్రహించు ప్రభువా అని నువ్వు అడిగినట్లయితే నిజముగా యథార్థ హృదయంలో బలపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అందుకే ఆయన కనుదృష్టిని నిన్ను వెతుకుతున్నది. అందుకే ఈ ఉదయ కాలమున ఆయన కనుదృష్టి చేత నిన్ను దర్శించడానికి, ఆయన కనుదృష్టి చేత నిన్ను విచారించడానికి, ఆయన కనుదృష్టి చేత నిన్ను బలపరచడానికి, ఆయన కనుదృష్టి చేత నిన్ను తగిన ప్రతిఫలం, నీకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఈ మాట వింటున్నటువంటి దైవజనాంగమా, మీ అందరి పక్షాన నేను ప్రార్థన చేయబోతుంటున్నాను. విశ్వాసముతో కళ్ళు మూసుకుని నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము దయా వాత్సల్యత కలిగినటువంటి మహనీయుడా, నా తండ్రి, దావీదు అన్నాడు, అయ్యా నా నాడకను నా పాడకను నీవు చూచుచున్నావు, పరిశీలన చేయుచున్నావు అంటున్నాడు ప్రభువా. నా తండ్రి, మీరు చూచుచున్నారంటే నిశ్చయముగా వారి సహాయం చేయడం కొరకే చూస్తున్నారు ప్రభువా. దినంలో ప్రభువా, వాక్య ధ్యానం ద్వారా ప్రభువా వారు దర్శించడానికి నేను చూస్తున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రభువా. వారి యొక్క క్రియలకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి నేను చూచుచున్నాను అంటున్నారు ప్రభువా. యథార్థ హృదయాలు కలరేమో వాళ్ళు బలపరచడానికి నేను చూస్తున్నానని మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. నా తండ్రి, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ జీవితంలో యథార్థతను ప్రభువా, క్రియలకు తగిన ప్రతిఫలమును పొందుకోవడానికి నాయన, నా తండ్రి, మీ యందు ఫలించేటువంటి అనుభవాలకు ముందుకు సాగడానికి కావాల్సినటువంటి ప్రార్థన ఆత్మను, ప్రార్థన అభిషేకాన్ని, నీ ఎదుట యథార్థవంతులుగా నిలబడగలిగినటువంటి ప్రార్థన ఆత్మను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి. ఎదురు చూస్తున్న కార్యాల్లో అద్భుతాలు జరిగించండి ప్రభువా. ఆశిస్తున్న వాటిలో నాయన తగిన ఫలమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప విజయములతో ప్రభువా వారిని దర్శించమని, ఆశీర్వదించమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.